अर्निंग ఎంత వచ్చిందంటే థాంక్యూ థాంక్యూ ఎవరు ఆటో వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేస్తారంటే నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ర్యాపిడో చూపించుకోకుండా పేమెంట్ చూపించుకొని పోతానే ఉంది కస్టమర్ థాంక్యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అడ్వెంచర్ రైడర్. ఈరోజు ఏప్రిల్ 1, 2024 బైక్ ట్యాక్సీ చేయడానికి పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ ఈవినింగ్ 7 o'clock అలా స్టార్ట్ అవుతున్నాను. సో నా బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్ మరి బెంగళూరు నైట్ లైఫ్ మొత్తం చూపిస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం నా పర్సనల్ వర్క్ వల్ల, కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ట్రిప్ వచ్చేసి 2:38 దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోవడానికి. అలాగే టైము 6:55. జస్ట్ ఇంటి దగ్గర స్టార్ట్ చేశాను, వెంటనే మనకు రైడ్ అయితే వచ్చింది. బాహర్ ఆ గయా मैंने आप ये आप पहले भी मेरा राइड लिया ना? आप पहले भी मेरा राइड लिया ना? मैं वही बोल रहा हूँ। हाँ गूगल वाले यूट्यूब वाले जैसे 2.9 kilometers 9 minutes. Let's go and drop the customer. ఈరోజు ఫస్ట్ రైడ్ మనకు ర్యాపిడోలో వచ్చింది. నేను బోత్ ర్యాపిడో ఊబర్ రెండు స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏది వస్తే దాంట్లో చేయడమే. ఈ అమ్మాయి ముందే ఎక్కింది అనమాట నా రైడ్లో, కొంచెం ముందర ఎక్కింది ఇటు సైడు. అదే చెప్తుంది అమ్మాయి, యూట్యూబ్ వాళ్ళు బైక్ ట్యాక్సీ. ఓకే ఓకే ఆఫీస్ స్పేస్ ఇక్కడ కదా, వాళ్ళు లాగౌట్ చేసే టైము ఇక్కడికి ఆగి లాగౌట్ చేస్తున్నాం. అంటే ఆ ఏరియాలో ఉండాలి కదా, దానికోసం మధ్యలో ఆపింది. వచ్చేస్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ ఊబర్లో ఇంకో కస్టమర్, లేడీ కస్టమర్. సో ర్యాపిడోలో ఒక ఆర్డర్ చేశాను. 44 కస్టమర్ పే చేస్తే మనకు 32 వచ్చింది. సో ఊబర్లో యాక్సెప్ట్ చేసాం కదా. లెట్స్ గో అండ్ డ్రాప్ పికప్ ద కస్టమర్ ఫ్రమ్ ఊబర్. ది పికప్ 2.0 kilometers. సెకండ్ కస్టమర్ ఈజ్ రెడీ. అంటే ర్యాపిడోలో ఫస్ట్ కస్టమర్, ఊబర్లో ఫస్ట్ కస్టమర్. ఎయిట్ 38. ఓకే, మరి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 2 దగ్గరికి వెళ్ళాలి. లెట్స్ గో. ఇది 2.9 kilometers. మనకు ఎగ్జాక్ట్ ర్యాపిడోలో కూడా ఫస్ట్ ఆర్డర్ 2.9 kilometers. దానికి ఎంత అమౌంట్ వచ్చింది? 32 మనకు వచ్చింది. 44 కస్టమర్ పే చేస్తే. సో దీనికి ఎంత వస్తుందో చూద్దాం. చూపించుకోకుండా పేమెంట్ చూపించుకొని పోతానే ఉంది కస్టమర్. ఓకే, పెయిడ్ 43. ఇంతకుముందు కస్టమర్ ర్యాపిడోలో 44 పే చేస్తే సేమ్ డిస్టెన్స్కి ఊబర్లో కూడా అంతే 43, ₹1 డిఫరెన్స్ అంతే. సో మనకు వచ్చింది ఎంత వచ్చిందో చూపిస్తాను. ర్యాపిడోలో అయితే మనకు 32 వచ్చింది, కస్టమర్ 44 పే చేస్తే. ఊబర్లో 40 వచ్చేసింది. 32 ఇక్కడ, 40 ఇక్కడ. అందుకనే నేను ఊబర్ ఎక్కువ చేస్తుంటాను. ర్యాపిడో కూడా చేయొచ్చు విత్ ఇన్సెంటివ్స్ అవి ఇవి యాడ్ చేసుకుని. బై ద ఎండ్ ఆఫ్ ద డే రెండిట్లోనే సేమ్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ర్యాపిడోలో కమిషన్ పోయినా కూడా, అంటే మనకు ర్యాపిడోలో 32 వస్తే సేమ్ డిస్టెన్స్కి ఊబర్లో 40 వచ్చింది. కానీ కొన్ని ఏరియాస్లో ఊబర్లో ఆర్డర్స్ రాకపోవచ్చు అనమాట. ఆ టైంలో ర్యాపిడో ప్లస్ ఊబర్ రెండు చేసుకొని ఏం ఆర్డర్స్ రానప్పుడు ర్యాపిడో చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. అంటే మనము తిరిగిన టైంలో రెండు చేసుకుంటేనే మనం కొంచెం సన్ ఆన్ చేసుకోవచ్చు. సో
ర్యాపిడోలో కమిషన్ ఎక్కువ ఉన్నా కూడా మనకు ఆర్డర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం రెండు కలిపి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో కస్టమర్ని పికప్ చేసుకునే వచ్చాను, ఎందుకంటే ఇమ్మీడియట్గా ర్యాపిడోలో ఇంకో ఆర్డర్ వచ్చేసింది. కస్టమర్ ఆల్రెడీ కాల్ చేసి వస్తున్నావా లేదా అని అడిగాడు. చాలా క్యాన్సిలేషన్స్ అవుతున్నట్టున్నాయి. ड्रॉप करके इसका हाँ ड्रॉप करके थोड़ा फोन ठीक जाओ बुक कर लो जल्दी मैं कर लेता हूँ अगर आप अंकल से मैं फोन करेंगे 5 रुपीज़ चेंज नहीं है. हाँ ठीक फोन दो हाँ करूँगा. हाँ भैया ड्रॉप किया ठीक. हाँ हाँ बात करना है बात. हेलो बू हाँ छोड़े बू हाँ कॉलेज का छोड़े हाँ चलो चलो जा हाँ जा रहा हूँ ओके ओके हाँ वहाँ चुनूँ तुम्हें बुक कर लेना. हाँ हाँ चलो ओके ओके बाय ओके 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 बाय बाय. ఫాదరు ఎంత అఫెక్షన్ చూపిస్తాడు పిల్లల మీద. పిల్లలకు విసుగు పాపం. వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది. సరే ర్యాపిడోలో 45 కస్టమర్ పే చేస్తాడు, 150 ఇచ్చాడు అనమాట. మనకు ఎంత వచ్చిందో చూపిస్తాను. లాస్ట్ ఆర్డర్ కూడా 32నే. సరే ఏమంటే ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి రెండు చేసుకోవడమే బెటర్. మళ్ళీ ర్యాపిడోలోనే ఇంకొక రైడ్ బుక్ అయింది. ర్యాపిడో ఇలా బైక్ ట్యాక్సీ ఓటీపీ 7658. ఇంకా ఎలక్ట్రానిక్ సిటీలోనే తిరుగుతూ ఉన్నాను. ఇంతవరకు 4 ఆర్డర్స్ అయిపోయినాయి. అందులో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. మళ్ళీ ఇప్పుడు పికప్ వచ్చేసి మరి ఇంకొక అమ్మాయి. కస్టమర్ ఎక్కడ వెనక ఉండి ఇక్కడకి పికప్ లొకేషన్ పెట్టింది. ఇక్కడే ఉంది. థ్యాంక్ యూ. 5th ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఊబర్లో 2, ర్యాపిడోలో 3 ఆర్డర్స్ చేశాను. ఇంకా టైము 8:30. 6th కస్టమర్ని పికప్ చేసుకుని వెళ్తున్నాను. మళ్ళీ అమ్మాయి. మొత్తం 4 అమ్మాయి, అంటే ఈ అమ్మాయిని పికప్ చేసుకొని డ్రాప్ చేస్తే 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఈరోజు. ఇంకా అసలు అమ్మాయిలు ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్స్ ఆబ్వియస్. పీజీలోనో లేకపోతే వర్కింగ్ ఉమెన్, ఇంకా కాలేజ్ అమ్మాయిలు, వాళ్ళ దగ్గర బైక్ ఫెసిలిటీ ఉండదు కదా. అబ్బాయిలు అయితే
ఇంటర్ అయిపోయిన వెంటనే కొనేస్తారు పేరెంట్స్ సతాయించో ఏమో చేసి. కానీ అమ్మాయిలకు బైక్స్ ఉండవు కదా, దానికోసం అమ్మాయిలు ఎక్కువ బుక్ చేస్తారు. ఇట్స్ ఆబ్వియస్. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ ఎక్కడ ఉందో, నియర్ బై ద ఆటో స్టాండ్. జస్ట్ అ మూమెంట్, ఐఎమ్ కమింగ్. Are you standing to the right side or left side? Left side. You? Eight six. సో ఆటో స్టాండ్ దగ్గర పికప్ చేస్తున్నాను. ఈ ఆటో స్టాండ్లో ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లం. ఇక్కడంతా మ్యాక్సిమం ఊబర్ ర్యాపిడో చేసుకునే వాళ్ళు కాబట్టి ఎవరు ఏం డిస్టర్బ్ చేయట్లేదు. సో ఆటో వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేస్తారంటే, ఎవరికైతే లింకప్ ఉండదో ర్యాపిడో ఊబర్ ఓలాతో, వాళ్ళు స్టాండ్స్లో నిలబడి వాళ్ళు గొలాట్ చేయడానికి ట్రై చేస్తారు. సో కీప్ అవే ఫ్రమ్ ఆటో స్టాండ్ అంతే. చాలామంది ఇంకా కామెంట్స్లో మెసేజ్ చేస్తున్నారు ఇట్లా ఆటో వాళ్ళు ఇంకా సతాయిస్తున్నారని. సింపుల్ కాల్ చేసింది పోలీస్కి, వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. దెర్ ఇస్ నో అదర్ రెజల్యూషన్. ఈరోజు ఊబర్లో అన్ని లాంగ్ డిస్టెన్స్ పికప్స్ ఎందుకో వస్తున్నాయి. మినిమం 3 kilometers 4 kilometers అట్లా 7 kilometers పికప్ కూడా వచ్చిందనమాట. యాక్సెప్ట్ చేయలే, ర్యాపిడో చేస్తున్నాను మ్యాక్సిమం. సో బోత్ ఊబర్ అండ్ ర్యాపిడో అర్నింగ్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఎంతసేపు చేయగలమో చూద్దాం. ఈరోజు మండే, April 1st. థ్యాంక్ యూ. అన్ని షార్ట్ డిస్టెన్స్ ఆర్డర్స్ చేస్తున్నాను, అది కూడా ర్యాపిడో. చూద్దాం, ఇంకా 9 అవుతా ఉంది. ఇంకెన్ని రైడ్స్ చేస్తానో, ఎంతసేపు చేస్తానో చూద్దాము. సో April 2024లో కూడా ఇంకా బైక్ ట్యాక్సీ లీగల్గా మనం చేసుకోవచ్చు. హైకోర్టు ఆర్డర్ అయితే మనకు ఉంది. ఆ హైకోర్టు ఆర్డర్ లెటర్ కావాలంటే మీరు ర్యాపిడో ఆఫీస్కో ఊబర్ ఆఫీస్కో వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు అంతే. ఆన్లైన్లో బయట అవైలబుల్ లేదు ఆ డాక్యుమెంట్. ఎవరన్నా ఆటో డ్రైవర్స్కి అడిగే హక్కే లేదు. అనవసరంగా డిస్టర్బ్ చేస్తే పోలీసుకు పట్టించండి, పోలీసుకు కాల్ చేసి చెప్పండి. అంతేగాని ఊకనే వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవడం శుద్ధ వేస్ట్. ఈరోజు పార్ట్ టైం చేద్దాం అనుకుని ఓన్లీ ఎలక్ట్రానిక్ సిటీ ఆర్డర్సే యాక్సెప్ట్ చేస్తున్నాం. లాంగ్ డిస్టెన్స్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇన్ఫోసిస్ డ్రైవ్ ఉంది కదా, అక్కడ నుంచి ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఎన్ని షిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళకు. సో ఇట్లా ఆటో దగ్గర నుంచి పిలిస్తే మనము కస్టమర్ని పిలవడం బెస్ట్. టైము 9:30గా వస్తుంది. లాస్ట్ కస్టమర్ని పికప్ చేసుకుని వెళ్తున్నాను, అది కూడా ఇంకో అమ్మాయే. సో ఈరోజు 2.5 hours టోటల్గా 5 customers అమ్మాయిలే, 4 అంటే ఒక 3 customers అబ్బాయిలు. మొత్తం టోటల్ 8 trips అనమాట. అంటే 8th trip ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 8th కస్టమర్ని పికప్ చేసుకుని డ్రాప్ చేద్దాం. हाँ अभी पे कर दूं क्या? हाँ कर सकते हैं आप.
मेरे को दिखाया 38.93 39 कर दो। हाँ पिन बोल दे पिन पिन 985। ओके कॉल है, उसको कॉल कर दो, मुझे पता चला, मैं भी कॉल करूँ। ऐसा ही जाना कावेरी हॉस्पिटल बस पता नहीं है। ठीक है मैं एक देख लूँगा इधर ही थैंक यू సో కస్టమర్ లాస్ట్ కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసాను అర్నింగ్స్ చూద్దాం డ్రాపింగ్ ఆఫ్ ప్రియాంక కలెక్ట్ పేమెంట్ 39 ఆల్రెడీ కస్టమర్ బుక్ చేసిన అమ్మ పే చేసింది మనకు సో అర్నింగ్ ఎంత వచ్చిందంటే అప్డేట్ అవుతూ ఉంది ర్యాపిడోలో మనకు 179 అంటే 180 అనుకోండి 180 ప్లస్ ఇది ఎంతసేపు అప్డేట్ అవుతుందో చూడండి 180 ప్లస్ 106 అంటే 286 విత్ ఇన్ 2.5 hours ప్లస్ పెట్రోలు మ్యాక్సిమం నాకు తెలిసి ఎంత 238 దగ్గర స్టార్ట్ చేస్తే ఇప్పుడు 275 సో ఆల్మోస్ట్ ఒక 50-60 తీసేసినా కూడా మనకు 2.5 hours 200 రూపీస్ ప్రాఫిట్ అది షార్ట్ డిస్టెన్స్ చేసాం కాబట్టి అంటే షార్ట్ ఆర్డర్స్ చేసాం కాబట్టి ఇలా అదే లాంగ్ డిస్టెన్స్ యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయి ఉంటే ఇంటికి చాలా దూరం వెళ్ళిపోయేవాడిని మరి తిరిగి వచ్చేటప్పుడు ఎక్కువ పెట్రోల్ ఖర్చు అయ్యేది సో షార్ట్ ఆర్డర్స్ చేసుకుంటా ఒక 2 hours 2.5 hours ఒక 2 hours అర్నింగ్స్ చేసుకోవచ్చు పార్ట్ టైంలో ఇది ఈరోజు కథ సో డైలీ మినిమం కొన్ని అవర్స్ అన్న బైక్ ట్యాక్సీ చేద్దాం అనుకుంటున్నాను అది మెయిన్గా వీడియోస్ కోసమే వీడియోస్ చేయలేకపోయినాను లాస్ట్ వీక్ అంతా వేరే పని ఉండింది పర్సనల్ వర్క్ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండింది సో దానివల్ల రైడ్స్ చేయలేకపోయినాను ఇప్పుడు ఆఫీస్ ఉంది 9 to 6 సో ఈవినింగ్ వచ్చేసి నేను ఒక 2-3 hours అన్న చేద్దాం అనుకున్నాను సో రేపటి నుంచి కూడా అంటే డైలీ వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటే బైక్ ట్యాక్సీని కాకుండా వేరే వ్లాగ్స్ కూడా ట్రై చేస్తాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను సరే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ